ముఖ్యంగా మా అన్నకి పరంజ్యోత్ అన్నకి ఇక్కడ వచ్చిన సోదరులకి మిగిలిన అన్నదమ్ములకి ఉద్యమ వందనాలు చెప్తూ ఈరోజు మరి ఇఫ్తార్ పార్టీ పేరు మీద మరి 70 కోట్ల డబ్బులు ఈరోజు విడుదల చేయడం జరిగింది. మరి దాని మీద మాట్లాడడానికి వివిధ మైనార్టీ సంఘాల నుంచి మన ఎంపీజే నుండి తర్వాత ముఖ్య అతిథులుగా ఈ విషయంలో మాట్లాడడానికి జస్టిస్ చంద్రకుమార్ సార్, అదేవిధంగా డైరెక్టర్ రఫీ గారు, అదేవిధంగా దాసరం నాయక్. మీడియా మిత్రులకు నమస్కారం. మొట్టమొదలు మన పండుగలు ఏవైతే ఉంటాయో అది బతుకమ్మ కానీ రంజాన్ కానీ ప్రభుత్వాలు చేసే అవసరమే లేదు. పండుగలు ఎవల పండుగలు వాళ్ళు చేసుకుంటారు, అవి ఎవల ధర్మంలా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు పైసలు ఉన్నోడు పైసలు లేనోనికి జకాత్ ఇస్తారు. రోజా ఉన్నోళ్లకు ఇఫ్తార్ వర్తిస్తుంది. ఇప్పుడు ఇఫ్తార్ పార్టీకి వెళ్ళేటోళ్ళు అందరు లీడర్లు ఎంతమంది రోజా ఉండిపోతున్నారు? ఒక్కడు రోజా ఉండరు. దాంట్లో వట్టిగా కాస్ట్యూమ్ డిజైనర్ లాగా టోపీలు పెట్టుకొని ఉట్టిగానే కొద్దిసేపు మా సినిమా షూటింగ్ లెక్క ఖజూర్ ఒకరికొకటి తినిపిస్తారు. అది ఎందుకు తినిపిస్తారో తెలియదు. రోజా ఉండి ఇఫ్తార్ పార్టీ చేయండి, అప్పుడు దానికి ఒక పరిపూర్ణత వస్తుంది. రోజా లేదు, ఏం లేదు, పొద్దున్న సాయంత్రం అబద్ధాలు అవి ఇవి మాట్లాడి పోయి పట్టిగా డ్రామా చేసి ఖజూర్ తిని ఇఫ్తార్ పార్టీ జస్ట్ అది ప్రమోషన్ ఒక టీవీలో రావడానికే చేస్తున్నారు. అదే రాంగ్. అంటే 70 కోట్లు, ఈ 70 కోట్లు 20 కోట్లు ఎన్ని చేసినా కూడా ముస్లింలు సంతోషపడతారు ఈ ఇఫ్తార్ విందుతో అని మీరు అనుకుంటున్నారేమో. ఎవ్వరు సంతోషపడరు. వట్టిగానే అదేదో అది ఎవరికి ఇస్తుండ్రు? మీరు గరీబ్ వాళ్ళకి ఇస్తుందా? వివిధ పార్టీ లీడర్లే ఒకరికొకటి తినిపించుకుంటారు. అందరు బలిసిన వాళ్ళే కదా, వాళ్లకు ఇఫ్తార్ పార్టీ ఏమవసరం ఉంది? కాబట్టి ఇదంతా వృధా, వట్టి పబ్లిసిటీ కోసం పైసలన్నీ దండిగా. ఇప్పుడు బతుకమ్మ పండుగకు కూడా ఎవల ఆ పూలు వాళ్ళు తెచ్చుకుంటారు, పేర్చుకుంటారు, చేసుకుంటారు. బతుకమ్మకు చీరలు ఎందుకు, ఆ పంచుడెందుకు, ఆ నానా తతంగాలు? అంటే అందరేమన్నా బిచ్చపోళ్ళ లెక్క చీరలు ఇచ్చి మీరు పెద్ద రాజుల లెక్క మీరు దానం చేసి చీరలు ఇచ్చే బాపత మా పైసలతో మా చీరలే ఇస్తుండ్రు. దానికి అన్నన్ని కోట్లు కేటాయించి దాంట్లో మొత్తం ఎంత స్వాహ అవుతుంది, ఎంత పబ్లిక్ వస్తుంది, అది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈ వేదిక ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇఫ్తార్ విందులు ముస్లింలు అడగట్లేదు ఎవ్వరు కూడా, మీకు మీరే ఇస్తుండ్రు. ఆడ గట్టిగా మీ పెద్ద లీడర్లు అందరూ ప్రమోషన్ చేసుకుంటున్నారు. వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు పార్టీ వాళ్ళకే పిలుచుకుంటారు, అన్ని పార్టీలోళ్ళు. ఆ విందుకు పబ్లిక్ మనీ ఎందుకు స్పెండ్ చేస్తుండ్రు? మీకు దమ్ముంటే మీ దగ్గర పైసలు ఉన్నాయి కదా, మీ సొంత పైసలతో ఇఫ్తార్ పార్టీ ఇవ్వండి. గవర్నమెంట్ పైసలతో ఎందుకు చేస్తుండ్రు ఇఫ్తార్ విందు అనేది మా అభిప్రాయం. అయితే ముస్లింల అయ్యి ఉండి ఇఫ్తార్ పార్టీ వద్దంటుండ్రు, వీళ్ళు మూర్ఖులా అని మీరు అనుకోవచ్చు గాక. మూర్ఖత్వం అయినా పర్వాలేదు, మాకొద్దు ఇఫ్తార్ పార్టీ. అదే పైసలు మీరు నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలకు, టెక్నీషియన్లకు ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసమో ఇంకే